రేపు ఆగస్టు 22వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయనతో చరిత్ర గమనాన్ని మార్చేసిన ఒక జగదేకుడు అతిలోక సుందరి అండ్ ఇంద్ర చూడాలని ఉంది, జై చిరంజీవి అలాంటి భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ నిర్మించిన అగ్ర నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత. చిరంజీవి గారితో సినిమా చేసుకుంటే చాలు సార్, జీవితంలో సెటిల్ అయిపోతుంది. ఆయన లాంటి ఒక క్రౌడ్ పుల్లర్ని ఇంకొకరిని మీరు చూసారా సార్? చూడలేదు. వైజయంతి మూవీస్ అనే ఒక ఇమేజ్ గ్లామర్ రావడానికి చిరంజీవి గారు బాగా హెల్ప్ అయ్యారని నమ్ముతారా సార్? ఇవాళ మా ఈ 4 సినిమాలు లేకపోతే ఆ బ్యానర్లో అసలు ఏముంటుంది మీరు చెప్పండి. ఇప్పుడు కుంభస్థలాన్ని కొడతారు, ఈయన కొట్టాడంటే కాదు అంతే. ఆయన ఎండ్ అనేది ఇప్పుడు ఆయన జీవితంలో చూడాలని ఉంది జై చిరంజీవి అయిపోయిన తర్వాత మళ్ళీ బాగా గ్యాప్ వచ్చింది ఎన్టీఆర్తో శక్తి. దాని తర్వాత నేను బాగా డిసప్పాయింట్ అయిపోయాను. అప్పుడు కూడా వచ్చారు ఆయన చిరంజీవి గారు, ఏంటిది డిసప్పాయింట్ అవుతుంది, పద జగదేకుడు అతిలోక సుందరి పార్ట్ 2. జగదేకుడు అతిలోక సుందరి ఆయనతోనే తీద్దామని అనుకోవాలి. ఇప్పుడే 5వ సినిమా ప్లాన్ చేస్తాను, తొందరలోనే ఉంటుంది. ఇండస్ట్రీకి పెద్ద ఎవరు? ఇది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, చిరంజీవి గారు కదా. ఇండస్ట్రీకి ప్రాణం అయ్యారు ఆయన. వ్యవహారం అంతా అదే సార్, మహానుభావుడు ఆయన. మీరు ఎన్టీ రామారావుతో మొదటి 2 సినిమాలు చేశారు, బట్ మళ్ళీ వైజయంతి మూవీస్ అనే ఒక ఇమేజ్ గ్లామర్ రావడానికి చిరంజీవి గారు బాగా హెల్ప్ అయ్యారని నమ్ముతారా సార్ మీరు? నమ్ముతాను, గ్యారంటీగా నమ్ముతానండి. ఇవాళ మా ఈ 4 సినిమాలు లేకపోతే ఆ బ్యానర్లో అసలు ఏముంటుంది మీరు చెప్పండి. అవును సార్, నేను ఎన్నో సినిమాలు తీశాను, ప్రభాస్ గారితో కూడా తీస్తున్నా. అన్నిటికీ మించి ఇదొక అదృష్టంగా నేను భావించి తీశాను అంతే. ఆ అదృష్టం అలాగే నిలబడి ఉంది. అదే ఇప్పుడు తర్వాత ఆయన కెరీర్కి సంబంధించినంత వరకు ఆయన మైల్ స్టోన్స్ ఒక్కొక్కటి క్రియేట్ అవుతున్నప్పుడు మీరు ఆయన నిర్మాతగా వైజయంతి మూవీస్ అంటే చిరంజీవి గారు అంటే వైజయంతి మూవీస్ అనే ఒక ఇమేజ్ వచ్చింది కదా సార్. ఆయన మైల్ స్టోన్స్ చూస్తున్నప్పుడు, లేకపోతే ఆయన కెరీర్లో ఆయన ఎదుగుదల చూస్తున్నప్పుడు, మీరు ఒక లాంగ్ టర్మ్ ప్రొడ్యూసర్గా మీకు ఏమనిపిస్తుంది సార్ ఇండస్ట్రీ వెల్ఫేర్ ఆస్పెక్ట్లో? ఎందుకంటే మనకి ఇంకేం కావాలనిపించింది నాకు చాలాసార్లు. ఆయన ఉన్నారు చిరంజీవి గారు, ఆయనతో 4 సినిమాలు తీశాను, ఇంకా అవకాశం ఉంటే తీస్తాను, ఉంటాను. ఇంతకు మించిన వరం దేవుడు నాకు ఇచ్చే వరం ఇంకా నేను కష్టపడి నిలబెట్టుకుంటే చాలు ఇది అనే భావనలోనే ఉండేవాడిని. అలాగే సాగింది కూడా. అదే అంటే మొదట్లో ఆయన బాగా స్ట్రగుల్ అయ్యారు. 78లో ప్రాణం ఖరీదు రిలీజ్ అయితే 83లో ఆయనకి బ్రేక్ వచ్చింది. అవును, ఖైదీ సినిమా. అవును. ఆ 5 ఏళ్ళు ఆయన బాగా స్ట్రగుల్ అయ్యారు. ఆ స్ట్రగుల్ అంతా మీరు చూసారా సార్? నేను చూడలేదు, కలుస్తూ ఉండేవాళ్ళం, ఎప్పుడున్నా పార్టీలు జరుగుతుండేప్పుడు కలిసి వాళ్ళం, కానీ ఎప్పుడు ఈ టాపిక్ రాలేదండి.
కాకపోతే ఈయన అనేవాడు ఒకడు ఉన్నాడు, ఇప్పుడు కుంభస్థలాన్ని కొడతాడు ఈయన. కొట్టాడంటే ఇక అది అంతే. ఆయన ఎండ్ అనేది ఎప్పుడు ఆయన జీవితంలో చూడ్డు బా అదే నేను అనుకున్నాను. అదే మురళీమోహన్ గారు ఒకసారి మాట్లాడుతూ, నేను మొదట్లో అనుకున్నానండి తను చూసినప్పుడు గ్యారంటీగా ఇండస్ట్రీకి మొగుడైపోతాడని చెప్పి అని ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు సార్. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? 100% ఈజ్ రైట్. అంటే మొగుడు అన్న మాట కన్నా ఇండస్ట్రీకి ప్రాణం అయ్యారు. అవును, కరెక్ట్ అండి కదా. ఇండస్ట్రీకి ప్రాణం అయ్యారు ఆయన. లేకపోతే ఇన్ని కమర్షియల్ సినిమాలు రావు అసలు, కమర్షియల్ సినిమాలు రావు. ఇంతకాలం నిలబడ్డాడు, ఇక ఎండ్ వరకు అలాగే ఉంటాడు ఆయన. అవునండి, చిరంజీవి గారే అని సామెత. ఆయన లాంటి ఒక క్రౌడ్ పుల్లర్ని ఇంకొకరిని మీరు చూసారా సార్? చూడలేదు. ఉన్నారు మహానుభావులు, రామారావు గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు, నాగేశ్వర గారు ఉన్నారు. రామారావు నాగేశ్వర గారు రెండు దీపాలు కదా. అవునండి, రెండు కళ్ళు అంటారు. అట్లాగే చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు మన ప్రభాస్ వచ్చారు, అలా ఎంతో మంది చూస్తూ ఉంటాం. కానీ చిరంజీవి గారు మాత్రం వన్ అండ్ ఓన్లీ. ఓకే, తర్వాత మీరు చూడాలని ఉంది జై చిరంజీవి అయిపోయిన తర్వాత మళ్ళీ బాగా గ్యాప్ వచ్చింది మాట నిజమే. కానీ నేను కూడా ఆ సినిమా తీశాను కదా ఎన్టీఆర్తో, శక్తి. దాని తర్వాత నేను బాగా డిసప్పాయింట్ అయిపోయాను. అప్పుడు కూడా వచ్చారు ఆయన చిరంజీవి గారు, ఏంటిది డిసప్పాయింట్ అవటం ఏంటి, పద కథలు తీసుకుని చేద్దామని. లేదు అసలు ఇప్పుడు అసలు ఓపిక కూడా లేదనుకుంటాను, నేను నెమ్మదిగా చేస్తాను, మీతో పాటే చేస్తాను తప్పకుండా అని అన్నాను. ఆ రోజు నుంచే ఇవాళ వరకు కథ ఎదుగుతూనే ఉన్నాం ఆయనతో. ఇప్పుడే దొరుకుతా ఉంది ఒకటి, దొరికితే మొదలు పెట్టేస్తాం. ఓకే, అంటే ఈసారి అంటే ఎప్పటి నుంచో మనం అనుకుంటున్న మాటే అనుకోండి, పత్రికలు వాళ్ళు రాస్తున్నారు, మీడియాలో ఎప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది. జగదేకుడు అతిలోక సుందరి పార్ట్ 2. జగదేకుడు అతిలోక సుందరి ఆయనతోనే తీద్దామని నా ఊహ. అంటే పార్ట్ 2 అంటే ఇది పార్ట్ 2 అంతేనా? అంతే. అలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను. చెప్తా, కథ సెట్ అవ్వాలి దానికి చెప్తా. తర్వాత సార్, మీరు ఇండస్ట్రీలో రామారావు దగ్గర నుంచి చూశారు, దాసనారాయణ మీకు బాగా చేరిక. సినిమా ఇండస్ట్రీలో ఇటీవల రోజుల్లో ఒక చర్చ జరుగుతున్నది సార్, ఇండస్ట్రీకి పెద్ద ఎవరు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.